హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, మరో టాప్ నటుడు కన్నుమూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఒకప్పుడు హీరోయిన్ కళ్యాణి మాజీ భర్త దర్శకుడు నటుడు సూర్యకిరణ్ కన్నుమూశారు. సోమవారం ఆయన చెన్నైలో తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన కళ్ళకి పచ్చ కెమెరాల వ్యాధితో బాధపడుతున్నారు. అది మరింత పెరగడంతో కన్నుమూసినట్టు తెలుస్తుంది. సూర్యకిరణ్ మృతి పట్ల తెలుగుతో పాటు సౌత్ ఇండస్ట్రీస్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కాగా సూర్యకిరణ్ తెలుగులో సత్యం, ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్ వంటి చిత్రాలను రూపొందించారు. ఇక కేరళకు చెందిన సూర్యకిరణ్ మలయాళ సినిమాలతో కెరియర్ని ప్రారంభించారు. ఆయన మలయాళ సినిమాల్లో నటుడిగా మెప్పించారు. ఇక ఇలా తెలుగులో దొంగ మొగుడు, సంకీర్తన, ఖైదీ నెంబర్ 1, 786, కొండవీటి దొంగ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. చిరంజీవితో పాటు రజనీకాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి బిగ్ స్టార్స్తో కూడా సినిమాలు చేశారు. ఇక నటుడిగా మెప్పించారు. సూర్యకిరణ్ 2003లో సత్యం సినిమాతో దర్శకుడిగా టర్న్ తీసుకున్నారు. సుమంత్ హీరోగా నటించిన ఈ మూవీలో జలియానా హీరోయిన్గా నటించింది. నాగార్జున నిర్మించిన ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. దీంతో నటనకు ఫుల్ స్టాప్ పెట్టి దర్శకుడిగా కొనసాగారు. ఆ తర్వాత సుమంత్తోనే ధన 51 చిత్రం చేసి మెప్పించారు. ఇక జగపతి బాబుతో బ్రహ్మాస్త్రం సినిమా చేశారు. మంచు మనోజ్తో రాజుభాయ్, అలాగే చివరిగా చాప్టర్ 6 అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. కానీ ఆ తర్వాత ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఆ సమయంలోనే హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత ఇద్దరు విడిపోయారు. ఇక సూర్యకిరణ్ తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. బిగ్ బాస్ 4వ సీజన్లో కంటెస్టెంట్గా సందడి చేశారు. కానీ ప్రారంభంలోనే ఆయన ఎలిమినేట్ అయ్యారు.